కర్మానుసార ప్రకారం జీవి జన్మించడానికి ముందు ఆ జీవి కొంత కర్మను చేసి ఉండడం చేత జన్మ తీసుకోవడం జరుగుతుంది. కర్మల యొక్క ఫలితాలు గడిచిన ఆ జన్మలో ఆ జీవి అనుభవించకపోతే వాటిని అనుభవించడానికి మరలా జన్మిస్తుంది. అనుభవించవలసిన కర్మ ఇంకా మిగిలి ఉన్నట్లయితే వాటిని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మ తీసుకుంటుంది. గత జన్మలాగే ఈ జన్మలో మరలా కర్మలు చేసినట్లయితే అనుభవించవలసిన కర్మలు కూడా పెరుగుతాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపాన అనుభవంలోకి వస్తుంది. గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టే